హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అయిన నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళకి కెరీర్ అఫీషియల్ పేజ్లోనే కొత్త రకం జాబ్స్ అయిన సక్సెస్ కోచ్ అనే ఉద్యోగాలకి అయితే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో రీసెంట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు కాబట్టి వీడియో చూసిన వెంటనే అయితే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కల్పించడం జరుగుతుంది. శాలరీ కూడా 3 lakhs per annum అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు, అప్లికేషన్ ఫీజు లేదన్నమాట. డైరెక్ట్గా ఇంటర్వ్యూ రూపంలో అయితే మనకి ఆన్బోర్డింగ్ చేసే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. గాయస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అయిన నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళకి కెరీర్ అఫీషియల్ పేజ్లోనే మన తెలుగు వారి కోసం సక్సెస్ కోచ్ అనే ఉద్యోగాల మీద అయితే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం ఈ యొక్క ఉద్యోగాలు రిలీజ్ చేశారు కాబట్టి వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. మన తెలుగు వారి కోసం తెలుగులోనే వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా రిమోట్ అని చెప్పేసి, కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మనం అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. లేదు మేము వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇంటికాడ మాకు కన్వీనియంట్గా ఉండదు అని అనుకుంటే మాత్రం ఆఫీస్కి వెళ్ళి కూడా మనం వర్క్ చేసుకునే విధంగా అయితే మనకి ప్రిఫర్డ్ లొకేషన్స్ అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఆ యొక్క లొకేషన్స్ కూడా హైదరాబాద్, విజయవాడ అండ్ గుంటూరులో అయితే వీళ్ళ ఆఫీస్ లొకేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కావాలంటే రిమోట్ పొజిషన్ మీద అయితే మనం వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. హోమ్లో మాకు కన్వీనియంట్ లేదంటే మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడానికి కూడా 2 types ఆఫ్ కన్వీనియంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. ఇవన్నీ కూడా ఫుల్ టైమ్ జాబ్స్ అనమాట. సో ఫుల్ టైమ్ జాబ్స్కి సంబంధించి అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. శాలరీ కూడా 3 lakhs per annum అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్. సో మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే ఎనీ డిగ్రీ మనం కంప్లీట్ చేసినట్టయితే మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. మీరు బీటెక్ చేసినా బీ ఫార్మసీ చేసినా కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఎనీ డిగ్రీ మనం చేసి ఉండాలి అనమాట. గ్రాడ్యుయేషన్లో ఏ కోర్సు మనం కంప్లీట్ చేసినా పర్వాలేదు. సో ఇక్కడ వర్క్ లొకేషన్ అని మెన్షన్ చేయడం జరిగింది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇఫ్ రిక్వైర్డ్ యూ నీడ్ టు కమ్ టు ది హైదరాబాద్ ఆఫీస్. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది చూస్ చేసుకున్నట్టయితే ఇఫ్ కేస్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా అయితే మీరు హైదరాబాద్లో ఆఫీస్కి అయితే మీరు అప్పుడప్పుడు అయితే రావాల్సి అయితే ఉంటుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది గైస్. అండ్ అనదర్ పాయింట్ మనం గమనించినట్టయితే వర్కింగ్ డేస్ వచ్చేటప్పటికి 6 days a week అనమాట. సో వారానికి 6 రోజులు మాత్రం మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి శాలరీ గమనించినట్టయితే 3 lakhs per annum అండ్ అలాగే ఎడిషనల్ రివార్డ్స్ కూడా వీళ్ళు మనమైతే పొందొచ్చు అని చెప్పడం జరుగుతుంది గైస్. సో మంత్కి వచ్చేటప్పటికి మనకి 25K దాకా మనమైతే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బేసిక్స్ రిక్వైర్మెంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ ల్యాప్టాప్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో మనకి ల్యాప్టాప్ అండ్ అలాగే దానికి సంబంధించి గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా మనకైతే కలిగి ఉండాలి. ల్యాప్టాప్ విత్ వెబ్ క్యామ్ అనమాట. సో ల్యాప్టాప్కి మనకి వెబ్ క్యామ్ కూడా ఉండాలని చెప్తున్నారన్నమాట మస్ట్గా. బేసిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనమాట. బేసిక్గా ఇంగ్లీష్లో మనకి స్పీకింగ్ స్కిల్స్ అయితే మనకి కలిగి ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో మనకి ఇక్కడ నోట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో క్లియర్గా అయితే చెక్ చేద్దాము. సమ్ టైమ్స్ నీడ్ టు వర్క్ ఆన్ వీకెండ్స్ అండ్ విల్ టేక్ బ్రేక్స్ ఆన్ వీక్ డేస్ నీడ్ టు బి ఫిక్సబుల్స్. ఇక్కడ ఏమంటున్నారంటే సో కొన్ని వర్క్ ఏదైతే కంపెనీకి సంబంధించిన వర్క్ అయితే ఉంటుందో అవి మనకి వీకెండ్స్లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంక్లూడ్స్ నైట్ షిఫ్ట్స్ ఆల్సో కూడా మనం కన్వీనియంట్లో ఉండాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది గైస్. సో రెడీ టు ఆన్ బోర్డ్ రైట్ అవే. సో ఎవరైతే మనకి రెడీగా ఉంటారో జాబ్లో జాయిన్ అవటాకైతే వీళ్ళనేది ఖచ్చితంగా అయితే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే మోర్ స్కిల్స్ మనం గమనించినట్టయితే మనకి తెలుగులో మాట్లాడటం అయితే వచ్చి ఉండాలన్నమాట. తెలుగు లాంగ్వేజ్ స్కిల్స్ అన్నీ కూడా. అండ్ అలాగే మనకి వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కలిగి ఉండాలి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే మనకి కలిగి ఉండాలి. మల్టీ టాస్కింగ్ పర్సనల్ స్కిల్స్ అయితే మనకి కలిగి ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అయితే కలిగి ఉండాలని చెప్పేసి అయితే ఈ యొక్క దాంట్లో అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది గైస్. సో ఇవన్నీ స్కిల్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా అనేది అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. ఈ యొక్క స్కిల్స్ కూడా మీ రెజ్యూమ్లో ఉండేటట్టుగా అయితే అప్డేట్ అయితే చేసుకోండి గైస్. వన్స్ ఈ యొక్క జాబ్ దాంట్లో మనం సెలెక్ట్ అయినట్టయితే చేయాల్సిన వర్క్ ఏంటి అని మనం గమనించినట్టయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఏవైతే ఈ యొక్క నెక్స్ట్ వేవ్ అనే కంపెనీకి స్టూడెంట్కి సంబంధించింది
ఉంటుందన్నమాట. ఏవైతే కొత్తగా కోర్సెస్ ఏవైతే లాంచ్ చేస్తూ ఉంటామో అవి స్టూడెంట్‌కి మనం అనేది సెల్ చేస్తూ ఉంటారనమాట. ఈ యొక్క కంపెనీకి సంబంధించి సెల్ అవుతా ఉంటాయి. ఆ యొక్క స్టూడెంట్‌కి సంబంధించి మనకి ఏమైనా క్వైరీస్ ఉన్నా గూడా, వాళ్ళకేమైనా డౌట్స్ కావాలన్నా, ఏ కోర్స్ వాళ్ళకి సూటబుల్‌గా ఉంటుందనేది మనమైతే తెలుసుకొనైతే వాళ్ళకనేది బేసిక్ డీటెయిల్స్ అన్నీ గూడా మనమైతే ప్రొవైడ్ చేయాల్సయితే ఉంటుంది. ఒక స్టూడెంట్‌కి సంబంధించి ఎలాంటి క్వైరీస్ ఉన్నా గూడా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా, యాస్ ఎ కోచ్‌గా అయితే మనం అనేది సాల్వ్ చేయాల్సయితే ఉంటుందనమాట. మెయిన్ వర్క్ అంతా గూడా. వాటికి సంబంధించే మనకి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇన్‌బౌండ్ అండ్ అలాగే ఔట్‌బౌండ్ కాల్స్‌కి సంబంధించి అయితే మనము రిసీవ్ చేసుకొనైతే వాళ్ళకి రెస్పాండ్ అవ్వాల్సయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ ఇంకో పాయింట్ మనం గమనించినట్టయితే, రెస్పాండ్ టు అవర్ కస్టమర్ క్వైరీస్ ఇన్ ఏ టైమ్‌లీ టు అక్యురేట్ వే ఫోన్, ఈమెయిల్, చాట్, వాట్సాప్. సో, ఏదైతే ఫోన్ రూపంలో గానీ, ఈమెయిల్ రూపంలో గానీ, వాట్సాప్ చాట్ రూపంలో గానీ, మనం ఆ యొక్క స్టూడెంట్స్ డీటెయిల్స్ అండ్ అలాగే డౌట్స్‌ని మనమైతే సాల్వ్ చేయాల్సయితే ఉంటుందనమాట. కోర్స్‌కి సంబంధించి. సో, అది గైస్ జాబ్ అంతా గూడా. ఇదే ఉంటుందనమాట మెయిన్ వర్కంతా గూడా. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ గూడా అప్లికేషన్ ఫీజ్ ఉండదు. అండ్ అలాగే ఎగ్జామ్ గూడా కండక్ట్ చేయట్లేదనమాట. ఇదొక ప్లస్ పాయింట్ అనమాట. అందుకని బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ ఉండే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోండి. మనకి త్రూ ఆన్‌లైన్ రూపంలోనే ఓన్లీ ఇంటర్వ్యూ రూపంలోనే మనకి ఇంటర్వ్యూ చేసైతే మనల్ని ఆన్ బోర్డింగ్ చేసే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. సో, ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి లింక్ మీద క్లిక్ చేసినట్టయితే వీళ్ళ యొక్క కెరియర్ అఫీషియల్ పేజ్ అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. క్లియర్‌గా డిస్క్రిప్షన్ అంతా చెక్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్‌లో మీకు అప్లై నౌ అనేది ఆప్షన్ కనబడడం జరుగుతుంది. సింపుల్‌గా దీని మీద అయితే క్లిక్ చేయండి అప్లై ప్రాసెస్ కోసం. సో, సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది కనబడటం జరుగుతుందనమాట. అప్లై విత్ రెజ్యూమ్ అనమాట. దాని మీద క్లిక్ చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఇందాక ఏదైతే స్కిల్స్ చెప్పానో దానికి సంబంధించి మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకున్నట్టయితే త్వరగా షార్ట్ లిస్ట్ అవ్వటాకైతే ఎక్కువ అవకాశాలంటూ ఉంటాయి కాబట్టి మీ రెజ్యూమ్‌ని అప్డేట్ అయితే చేసుకున్న తర్వాత అప్లై విత్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వండి. మీ యొక్క మిడిల్ నేమ్ అండ్ యొక్క లాస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌ని ఇవ్వండి. మీరు ఈమెయిల్ అడ్రెస్‌ని అయితే ప్రాపర్‌గా ఇవ్వండి గైస్. సో, ఎందుకనంటే మీరు షార్ట్ లిస్ట్ అయిన వెంటనే అయితే మీకు మెయిల్ అనేది రావటం జరుగుతుందనమాట. ఇంటర్వ్యూకి సంబంధించి అయితే. సో, దానికోసము మొబైల్ నంబర్ ఇవ్వండి. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఐయామ్ నాట్ రోబోట్ అని టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి గైస్. సో, అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్‌గానే ఉంటుందనమాట. షార్ట్ లిస్టెడ్ పీపుల్స్ అందరికీ గూడా మీకు ఇంటర్వ్యూ మెయిల్ అయితే రావటం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని అయితే జాబ్ అనేది వాళ్ళు కల్పించడం జరుగుతుందనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో ఈ యొక్క ఆపర్చునిటీని అయితే కల్పించడం జరుగుతుందనమాట. నెక్స్ట్ వేవ్ కంపెనీకి సంబంధించి. సో, ఎవ్వరు గూడా ఈ యొక్క ఆపర్చునిటీని మిస్ చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను గైస్. సో, ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా ఈ జాబ్‌కి సంబంధించి అయితే కామెంట్‌లో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను. సో, ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, దట్స్ ఆల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.